పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్పై వాడివేడి చర్చ. బుల్లెట్కు బుల్లెట్తోనే సమాధానం. సైన్యంపై నమ్మకం ఉన్న చోటే ప్రజాస్వామ్యం ఉంటుందన్న ప్రధాని మోడీ. పెహల్గాం ఉగ్రదాడులను మట్టుపెట్టాం. సూత్రధారి సులైమాన్ హతమయ్యాడని హోంమంత్రి అమిత్ షా వెల్లడి. మేం ఎప్పుడూ పాక్కు మద్దతు ఇవ్వలేదు, ఇవ్వబోం. అసత్యాలతో ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు. బీజేపీ హయాంలో ఉగ్రవాద సమస్య మూడింతలు పెరిగింది. తప్పులు మీరే చేసి మాపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ మల్లికార్జున ఖర్గే. కశ్మీర్లో పరిస్థితులు మారిపోయాయని కేంద్రం చెబుతోంది. ఉగ్రదాడులకు, మణిపూర్లో అల్లర్లకు ఎవరు బాధ్యత వహిస్తారని పార్లమెంటులో ప్రశ్నించిన ప్రియాంక గాంధీ. దేశ భద్రతపై మేం కేంద్రానికి అండగా ఉంటాం. ట్రంప్ అబద్దాలు చెప్పినట్టు సభలో మోదీ ఒప్పుకోవాలి. మోదీకి ధైర్యం ఉంటే ట్రంప్ అబద్దాలు కోరు అని ప్రకటించాలని రాహుల్ గాంధీ డిమాండ్. సింగపూర్లో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన. సింగపూర్ అధ్యక్షుడు, మాజీ ప్రధానితో సీఎం భేటీ. యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం. గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సమావేశం. ఏపీలో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, క్లౌడ్ ఆధారిత సేవలు, తయారీ, రీసెర్చ్ యూనిట్ల ఏర్పాటుపై చర్చలు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటాం. చంద్రబాబు పర్యటన విజయవంతం కావాలని సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్ ట్వీట్. ఈ నెల 31 నుంచి తలపెట్టిన తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర వాయిదా. ఆగస్టు 15 తర్వాత చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయం. మాజీ సీఎం జగన్ అధ్యక్షతన పీఏసీ సమావేశం. పార్టీ తరపున త్వరలో యాప్ విడుదల చేస్తాం. ప్రభుత్వ బాధితులు, అన్యాయానికి గురైన వారు యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చునన్న వైఎస్ జగన్. రాజీనామా అంశంపై మరోసారి హైకమాండ్ను కలుస్తా. ఇతర పార్టీలో చేరే ప్రసక్తే లేదు. నేను ఎప్పటికీ బీజేపీ సిద్ధాంతాలపైనే నడుస్తానన్న రాజాసింగ్. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తివేత. 13, 14, 15 గేట్లు ఎత్తి నీటి విడుదల ప్రారంభించిన మంత్రులు ఉత్తమ్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేలు. 18 ఏళ్ల తర్వాత జులైలో తెరుచుకున్న క్రస్ట్ గేట్లు. రేపు నైసార్ ఉపగ్రహం ప్రయోగం. సాయంత్రం 5:30కి శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ F-16 ద్వారా ప్రయోగం. ఆగస్టు 25 నుంచి 31 వరకు ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. అక్రమాలకు ఆస్కారం లేకుండా క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డుల రూపకల్పన చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన. పొన్నం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారన్న కవిత. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ డ్రామా. పెండింగ్ బిల్లులపై కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో కేసు వేయాలి. బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల దీక్ష చేస్తానన్న కల్వకుంట్ల కవిత. అటవీశాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఏనుగులు సంచరించే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి. గ్రామస్తులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారం ఇవ్వాలి. అటవీ సిబ్బంది ఆయా గ్రామాల్లో నిరంతరం పర్యవేక్షణ చేయాలన్న పవన్ కళ్యాణ్. ఫిలిం ఛాంబర్లో పాసం యాదగిరి వర్గీయుల నిరసన. నటుడు పైడి జయరాజ్ ఫోటో చిన్నది పెట్టారని ఆందోళన. విశాఖలో పార్ట్నర్షిప్ సమ్మిట్. వచ్చే నవంబర్ 14, 15 తేదీలో స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంత్రులు భరత్, గొట్టిపాటి, దుర్గేష్, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ నిర్వహించాలని నిర్ణయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై సర్వే చేస్తున్నాం. స్థానికులకే టికెట్ ఇస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. జగన్ పర్యటనలపై రోజా ఆందోళన. మా నేతలపై దాడులు చేసి తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు. మీరిచ్చినవన్నీ మా ప్రభుత్వం వచ్చాక చక్రవడ్డీతో తిరిగి ఇస్తామని రోజా వార్నింగ్. సృష్టి ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సీరియస్. కేసును సుమోటోగా తీసుకున్న ఎథిక్స్ కమిటీ. కేసులో సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన నమ్రత. ఏపీలో నేరం జరిగితే తెలంగాణలో ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించిన నిందితుల న్యాయవాదులు. కూకట్పల్లిలో ఐటీ దాడులు. ఆదూర్ ఇన్ఫ్రా గ్రూప్ కార్యాలయాల్లో సోదాలు. మాదాపూర్ కార్యాలయంలోనూ కొనసాగుతున్న తనిఖీలు. మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సీనియర్ ఇన్స్పెక్టర్ దయా నాయక్ కు ఏసీపీగా ప్రమోషన్. ముంబై క్రైమ్ బ్రాంచ్ బాంద్రా యూనిట్లో పనిచేస్తున్న దయానాయక్ 1990లో దాదాపు 80 మంది గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేసిన దయానాయక్. ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి. ఇవాళ రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం. ఛత్తీస్గఢ్, సుక్మా జిల్లాల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కొనసాగుతున్న కాల్పులు. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు హతం. గాజా యుద్ధంలో 60,000 దాటిన మరణాలు. ఇజ్రాయెల్ దాడిలో గాజాలో 60,000 దాటిన పాలస్తీన్ల మరణాల సంఖ్య. నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదు. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదన్న కేంద్ర విదేశాంగ శాఖ. ఉక్రెయిన్ జైలుపై రష్యా వైమానిక దాడులు. 20 మంది మృతి, 10 మందికి పైగా గాయాలు.